సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. హైదరాబాద్లో నేడు జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మేము వారిని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తన యొక్క మొండి వైఖరి మార్చుకొని హైదరాబాద్లో అడుగుపెట్టాలి. దేనికంటే బీసీల పట్ల ఆయన అణచివేస్తున్న ధోరణిని వెంటనే మానుకొని ఈ పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలంటే బీసీలకు న్యాయం చేస్తాను మాటిచ్చిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ బీసీ సంక్షేమ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరంలోనే బీసీ గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందరి మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మోడీ గారు మొండి వైఖరి వల్ల బీసీల పట్ల అనగాడిన ధోరణి వల్ల ఈరోజు ఆ బిల్లును అక్కడనే పెండింగ్ పెట్టిండు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో 42% రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించవేయాలి. అదేవిధంగా ముఖ్యంగా బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వెంటనే బీసీలను ఆదుకోవాలి. అదేవిధంగా 50% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలి. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతనే మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ జేఏసీ తరఫున నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను.